మీనం రాశివారు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ మాటలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి ఉన్నవి. నమ్మకంగా చెప్తున్నాను. ఇది కేవలం జ్యోతిష్యం కాదు. ఇది మీ నక్షత్రాలు మీకు పంపిస్తున్న సందేశం. ఆకాశంలో గ్రహాలు మాట్లాడుతున్నాయి. మీ గురించే మాట్లాడుతున్నాయి. మీరు వినాల్సిన సమయం వచ్చింది. ఈ కాలంలో, ఈ నేరంలో ఏదో ఒక పెద్ద మార్పు జరగబోతోందని మీకు లోపల్లోపల అనిపిస్తోందా? మీ మనసు ఏదో చెప్తోందా? ఏదో అదృష్టం దగ్గరలో ఉందని, ఏదో మంచి జరగబోతోందని. మీ గుండె లోతుల్లో ఆ అనుభవం కలుగుతోందా? అయితే మీరు సరైన జాగాలో ఉన్నారు. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మీ కోసమే రాశాను. మీనం రాశి అంటే ఏమిటో తెలుసా? ఇది కేవలం ఒక రాశి కాదు. ఇది గురుడు పాలించే రాశి. ఇది జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, ఆత్మశక్తికి ప్రతీక. మీనం రాశివారు ఎప్పుడూ సాధారణంగా ఉండరు. వారు లోతుగా ఆలోచిస్తారు. గుండె నిండుగా ప్రేమిస్తారు. మనసు విశాలంగా ఉంటుంది. కాని ఈ జన్మలో ఈ రాశివారికి ఒక ప్రత్యేకమైన కాలం వచ్చింది. అది ఇప్పుడు మొదలవుతోంది. 150 సంవత్సరాలకు పైగా. ఇంత పెద్ద గ్రహశక్తి మీనం రాశిమీద ఒకేసారి కూర్చోలేదు. అర్థం చేసుకోండి. శని మహారాజు మీ రాశిలోనే ఉన్నాడు. గురు భగవానుడు మీ జీవనానికి అనుకూలమైన స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు మీ లాభస్థానంలో ఉన్నాడు. కేతువు మీ పంచమంలో కూర్చున్నాడు. ఇన్ని గ్రహాలు ఒకేసారి ఒకే దిశలో కదలడం, ఇది మీరు ఊహించుకోగలిగే అత్యంత అరుదైన ఖగోళ సంఘటన. ఈ సంఘటన మీ జీవితాన్ని మొత్తంగా తిరగరాస్తుంది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. గ్రహాలు ఎప్పుడూ మనకు శత్రువులు కాదు. గ్రహాలు మన కర్మ ఫలాల్ని పంచే దూతలు. వాళ్ళు మంచి ఇచ్చినా, కష్టం ఇచ్చినా అది మన పాత జన్మ కర్మకు అనుగుణంగా మాత్రమే ఉంటుంది. కాని ఈ కాలంలో మీనం రాశివారికి కర్మఫలాలు పరిపక్వం అవుతున్నాయి. మీరు గతంలో పడిన కష్టాలకు, చేసిన తపస్సుకు, చిందించిన కన్నీళ్లకు ఇప్పుడు ప్రతిఫలం వస్తోంది. పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినవారు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినవారు, రేవతి నక్షత్రంలో పుట్టినవారు, మీరు ముగ్గురు ఈ మాటలు శ్రద్ధగా చదవండి. మీ నక్షత్రాధిపతులు ఇప్పుడు మీకు అనుకూలంగా నడుస్తున్నారు. ఆ శక్తి, ఆ ప్రవాహం మీకు తెలియకుండానే మీ చుట్టూ వ్యాపిస్తోంది. ఇప్పుడు గురు పెయర్చి గురించి మాట్లాడుకుందాం. గురుడు ఇప్పుడు మీనం రాశికి 4, 5, 3 స్థానంలో సంచరిస్తున్నాడు. గురుడు జ్ఞానానికి అధిపతి, ధనానికి కారకుడు, సంతానానికి సంబంధించిన శుభగ్రహం. గురుడు మీకు అనుకూలమైన స్థానంలో ఉన్నప్పుడు జీవితంలో ఊహించని అదృష్టం వస్తుంది. అది డబ్బు రూపంలో రావచ్చు, అవకాశాల రూపంలో రావచ్చు, బంధువుల సహాయం రూపంలో రావచ్చు. కాని రాకుండా పోదు. ఇది నా మాట కాదు, గ్రహస్థితి చెప్తున్న మాట. శని మహారాజు గురించి మాట్లాడకుండా మీనం రాశి జాతకం పూర్తవదు. శని ఇప్పుడు మీ రాశిలోనే నివసిస్తున్నాడు. ఇది ఒక పెద్ద పరీక్ష. కాని అదే సమయంలో ఒక పెద్ద వరం కూడా. శని మీ రాశిలో ఉన్నప్పుడు జీవితంలో క్రమశిక్షణ వస్తుంది, పరిపక్వత వస్తుంది. నిజమైన స్నేహితులు ఎవరో తెలిసిపోతుంది. నకిలీ మనుషులు దూరమవుతారు. మొదట్లో ఇది కష్టంగా అనిపిస్తుంది. కాని తర్వాత చూస్తే శని మీకు ఏం చేశాడో అర్థమవుతుంది. శని శత్రువు కాదు. శని మీ నిజమైన గురువు. రాహువు ఇప్పుడు మీ లాభస్థానంలో ఉన్నాడు. అంటే 11వ ఇంట్లో ఉన్నాడు. రాహువు లాభస్థానంలో ఉన్నప్పుడు ఊహించని డబ్బు వస్తుంది. విదేశీ అవకాశాలు తెరుచుకుంటాయి. పాత అప్పులు తీరిపోతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కాని రాహువు అంటే మాయ కూడా. జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కేతువు మీ పంచమంలో, అంటే 5వ ఇంట్లో ఉన్నాడు. ఇది సంతాన సంబంధమైన స్థానం, పూర్వజన్మ పుణ్యస్థానం, విద్యాస్థానం. కేతువు ఇక్కడ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా పెరుగుతారు. పాత విషయాలు వదిలిపోతాయి. కొత్త జ్ఞానం వస్తుంది. ఇప్పుడు చెప్పండి,
ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉందా? అవుననే చెప్తారు. కాని ఒక విషయం మర్చిపోకండి. గ్రహాలు సహాయం చేస్తాయి. కాని మీరు కూడా పని చేయాలి. నిద్రపోతే నక్షత్రాలు కూడా లేపలేవు. మీరు లేస్తే గ్రహాలు మీతో పాటు నడుస్తాయి. అడుత్త 15 నాట్కల్లో ఒక చిన్న మార్పు మొదలవుతుంది. అది పెద్ద మార్పుకు ద్వారం తెరుస్తుంది. మీరు ఆ సంకేతాన్ని పట్టుకోవాలి. మీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు. అవి యాదృచ్ఛికం కాదు. అవి గ్రహాలు మీకు పంపిస్తున్న సందేశాలు. ఆ సందేశాలు చదవడం నేర్చుకోండి. అడుత్త 30 నాట్కల్లో మీ వృత్తి జీవితంలో ఒక పెద్ద తిరుగుబాటు రాబోతోంది. ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నారా? వ్యాపారంలో ఉన్నారా? ఏదైనా సరే, ఒక కొత్త అవకాశం మీ తలుపు తట్టనుంది. మీరు ఆ తలుపు తెరవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ అవకాశం రూపం ఎలా వస్తుందో ముందే చెప్పలేను. కాని అది వస్తుందని మాత్రం నిశ్చయంగా చెప్తాను. ఉద్యోగులకు ఈ కాలం ఒక పెద్ద పరీక్షా కాలం. మీరు చాలా రోజులుగా కష్టపడుతున్నారు. మీపై అధికారులకు మీ శ్రమ కనిపించడం లేదని అనిపిస్తోందా? మీరు సరైన గుర్తింపు పొందడం లేదని బాధగా ఉందా? ఇక ఆ బాధ దూరమవుతుంది. ఈ కట్టల్లో, ఈ నేరంలో గురుడు మీ కర్మస్థానాన్ని చూస్తున్నాడు. మీ పని గుర్తింపబడుతుంది. మీపై అధికారి మీ పట్ల అభిప్రాయం మారుతుంది. ప్రమోషన్ మాట్లాడుకుంటారు. లేదా జీతం పెరుగుతుంది. ఇది గ్రహస్థితి చూపుతున్న సంకేతం. వ్యాపారస్తులకు ఈ కాలం అత్యంత ముఖ్యమైనది. మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు ఊహించని ఒక కొత్త వ్యాపార అవకాశం తటస్థపడుతుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. రాహువు మీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. విదేశీ వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారం, కొత్త భాగస్వాముల వల్ల మేలు కలుగుతుంది. కాని ఒక జాగ్రత్త. ఈ కాలంలో తొందరపాటుగా పెద్ద పెట్టుబడి పెట్టకండి. ముందు చిన్నగా మొదలు పెట్టండి. నమ్మకం కుదిరిన తర్వాత పెద్దగా చేయండి. ఇప్పుడు డబ్బు విషయం మాట్లాడుకుందాం. మీ ఆర్థిక స్థితి ఈ కాలంలో మెల్లిగా మెరుగుపడుతుంది. అది ఒక్కరోజులో జరగదు. కాని మెల్లిమెల్లిగా పరిస్థితులు మారుతాయి. పాత అప్పు ఉంటే ఆ అప్పు తీర్చే అవకాశం వస్తుంది. నలుపు ఏనేపు ఆగిపోయిన ధనం, ఆగిపోయిన డబ్బు, ఆగిపోయిన పేమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఆ మనిషి ఈ కాలంలో మీకు తిరిగి ఇస్తాడు. ఇది శని మీకు ఇచ్చే ఒక శుభ ఫలితం. కాని ఒక హెచ్చరిక ఉంది. ఈ కాలంలో ఎవరికైనా అప్పు ఇవ్వకండి. వేరే వ్యక్తుల పేరున పెట్టుబడులు పెట్టకండి. సంతకాలు చేసే ముందు జాగ్రత్తగా చదవండి. కాగితాల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే రాహువు మాయ చేస్తాడు. మోసం చేసే మనుషులు ఈ కాలంలో మీకు దగ్గరవుతారు. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. అడుత్త 7 నాట్కల్లో 3 చాలా ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఇవి మీ జీవితంలో పెద్ద మలుపులు. మొదటి కట్టం. మీకు చాలా కాలంగా తెలిసిన ఒక మనిషి మీతో మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, లేదా వ్యక్తిగత విషయంలో కావచ్చు. ఆ మనిషి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెడతాడు. ఆ కలయిక యాదృచ్ఛికం కాదు. అది గ్రహాలు కల్పించిన అవకాశం. రెండవ కట్టం. ఆర్థికంగా ఒక అనుకూలమైన వార్త వినే అవకాశం ఉంది. అది ఒక ఆఫర్ కావచ్చు, ఒక పేమెంట్ కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ ఫలితం కావచ్చు. ఏ రూపంలో వచ్చినా ఆ శుభవార్తను అందుకోండి. మీరు ఎదురుచూస్తున్న ఆ ఒక్క వార్త కోసం ఈ రోజులు అడుత్తుగా ఉండండి. మూడవ కట్టం. మీ కుటుంబంలో ఒక సంతోషకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. అది మంగళకార్యం కావచ్చు, శుభవార్త కావచ్చు, ఇంట్లో ఒక మంచి నిర్ణయం కావచ్చు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. మీ ఇల్లు మళ్లీ నవ్వులతో నిండుతుంది. అడుత్తు వరుం 7 నాట్కల్లో అంటే ఆ తర్వాత మరొక వారంలో ఒక అద్భుతమైన అవకాశం మీ జీవితంలో తెరుచుకుంటుంది. 100% నడకపోగు ఆ అద్భుతం. ఇది అతిశయోక్తి కాదు. ఇది గ్రహస్థితి చూపిస్తున్న నిజం. ఆ అవకాశాన్ని పట్టుకున్నవాళ్లు పైకి వెళతారు. వదులుకున్నవాళ్లు మళ్లీ ఎదురుచూస్తారు.
ఇప్పుడు ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుందాం. ఒంటరిగా ఉన్న మీనం రాశివారికి ఈ కాలంలో మంచి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. అది ఏ రూపంలో వస్తుందో ముందే చెప్పలేను. కాని ప్రేమ మీ జీవితంలో తప్పకుండా తలుపు తడుతుంది. మీరు తెరవడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలంలో సంబంధం మరింత బలపడుతుంది. మీ ప్రియుడు లేదా ప్రేయసితో అభిప్రాయ భేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. మనసు విప్పి మాట్లాడే సందర్భం వస్తుంది. పెళ్లి విషయంలో మాట్లాడాలంటే పెళ్లి ఆగిపోతోందని బాధపడుతున్న వారికి ఒక శుభవార్త చెప్పాలి. ఈ కాలంలో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశముంది. చాలా కాలంగా వేచి చూస్తున్న వారికి గురుడు అనుగ్రహిస్తాడు. పెళ్లయిన వారికి కుటుంబ జీవితంలో శాంతి వస్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ మళ్లీ పూస్తుంది. ఆరోగ్యం విషయంలో మీనం రాశివారు ఈ కాలంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. శని మీ రాశిలో ఉన్నాడు కాబట్టి నిద్ర తక్కువగా వస్తుందా? అలసట ఎక్కువగా అనిపిస్తోందా? మోకాళ్ళు, వీపు, కీళ్లు నొప్పులు వస్తున్నాయా? ఇవి శని ప్రభావం వల్ల వచ్చే లక్షణాలే. నిర్లక్ష్యం చేయకండి. సరైన ఆహారం తినండి. తగినంత నీళ్లు తాగండి. వ్యాయామం చేయండి. ప్రతిరోజూ కొంత సమయం ప్రశాంతంగా కూర్చోండి. ధ్యానం చేయండి. మనసు నిశ్చలంగా ఉంటే శరీరం దానంతట అదే సరిపోతుంది. మానసిక ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. ఒంటరిగా అనిపిస్తుంది. ఏదైనా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఇవి సాధారణమే. కాని ఈ భావాలకు లొంగిపోకండి. మీకు మీ ఇంటివారు ఉన్నారు. మీ దేవుడు ఉన్నాడు. మీ నక్షత్రాలు మీ వెంట ఉన్నాయి. ఒంటరిగా లేరు మీరు. విద్యార్థులకు ఒక మంచి విషయం చెప్పాలి. ఈ కాలంలో చదివిన విషయాలు మీ మనసులో బాగా నిలిచిపోతాయి. గురుడు జ్ఞాన కారకుడు కాబట్టి మీ బుద్ధి పదునెక్కుతుంది. పరీక్షలో మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ కట్టంలో ఒక శుభవార్త వినే అవకాశముంది. అది స్కాలర్షిప్ కావచ్చు. సీటు వచ్చే అవకాశం కావచ్చు. మంచి కళాశాలలో చేర్పు కావచ్చు. విదేశీ అవకాశాల గురించి ఒక మాట చెప్పాలి. రాహువు మీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశీ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని ఉందా? చదువు కోసం వెళ్లాలని ఉందా? వ్యాపారం కోసం వెళ్లాలని ఉందా? ఈ కాలంలో ఆ కలలు నెరవేరే అవకాశముంది. ముందడుగు వేయండి. వీసా పెట్టండి. ప్రయత్నం చేయండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు పెట్టిన అడుగు వృధా పోదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కాలంలో దాగి ఉన్న ప్రమాదాలు ఏమిటో తెలుసుకోవాలి. మీనం రాశి వారికి ఈ కాలంలో శత్రువులు పెరిగే అవకాశముంది. మీరు మీ విజయం వైపు వెళుతున్నప్పుడు మీ అభివృద్ధి చూసి ఓర్చుకోలేని మనుషులు మీ వెనక పని చేస్తారు. వారిని గుర్తించండి. మీ రహస్యాలు అందరికీ చెప్పకండి. మీ పని మాట్లాడకుండా చేయండి. విజయం సాధించిన తర్వాత మాట్లాడండి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో వేగంగా వాహనం నడపకండి. అలసటగా ఉన్నప్పుడు నడపకండి. సేఫ్టీ బెల్ట్ మర్చిపోకండి. హెల్మెట్ పెట్టుకోండి. ఒక్క నిమిషం నిర్లక్ష్యం జీవితకాలం బాధ. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పెద్దవారి ఆరోగ్యం పర్యవేక్షించండి. ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుదాం. పరిహారాలు అంటే కేవలం పూజలు కాదు. జీవనశైలి మార్చుకోవడం కూడా పరిహారమే. కానీ ఇక్కడ కొన్ని నిజమైన జ్యోతిష్య పరిహారాలు చెప్తాను. అవి మీకు ఉపకారపడతాయి. ప్రతి శనివారం శని దేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. శని మంత్రం జపించండి. నీలం రంగు వస్త్రాలు ధరించవచ్చు. పేదవారికి నువ్వులు, నల్ల ఉప్పు దానం చేయండి. గురుడి అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు వస్త్రాలు ధరించండి. అరటి పళ్ళు గురుడికి నివేదించండి. గురుమంత్రం ఓం బృహస్పతయే నమః జపించండి. పెద్దవారికి, గురువులకు గౌరవం ఇవ్వండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. గురు ఆశీర్వాదమున్న మనిషిని ఏ గ్రహమూ తాకలేదు.
రాహువు ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతి శనివారం పేదవారికి ఆహారం పెట్టండి. కాళీమాత, దుర్గాదేవి ఆరాధన చేయండి. రాహువు మంత్రం ఓం రాహవే నమః జపించండి. వ్యర్థ వివాదాల నుండి దూరంగా ఉండండి. కేతువు ప్రభావానికి గణపతి పూజ చేయండి. అష్టోత్తర శత నామావళి పయించండి. కేతువు ఓం కేతవే నమః మంత్రం జపించండి. ఆధ్యాత్మిక వృద్ధి విషయంలో మీనం రాశివారికి ఈ కాలం బంగారు అవకాశం. కేతువు మీ పంచమంలో ఉన్నాడు కాబట్టి మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ధ్యానం చేస్తే మీకు అసాధారణమైన అనుభవాలు కలుగుతాయి. స్వప్నాలు అర్థవంతంగా వస్తాయి. దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. ఏదైనా ఒక దేవతను ఎంచుకుని ప్రతిరోజు 5 నిమిషాలైనా ధ్యానించండి. ఆ శక్తి మీకు మీరు ఊహించనంత శక్తిని ఇస్తుంది. మీనం రాశివారు, చివరగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత చీకటి కమ్ముకున్నా తెల్లవారు అవుతుంది. మీనం రాశి అధిపతి గురుడు. గురుడు ఎప్పుడూ తన భక్తులను వదిలిపెట్టడు. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్క, చేసిన ప్రతి ప్రార్థన, వేసిన ప్రతి అడుగు నమోదయ్యాయి. ఆ లెక్కలు ఇప్పుడు మీకు అనుకూలంగా తేలబోతున్నాయి. మీరు బలహీనులు కాదు, మీరు అలసిపోయారు. అదే తేడా. అలసిపోవడం అంటే ఓడిపోవడం కాదు. ఒక్కసారి నిట్టూరించి కళ్ళు తుడుచుకుని మళ్ళీ లేవండి. ఈ కాలం మీకోసమే వచ్చింది. ఈ అవకాశం మీకోసమే తెరుచుకుంటోంది. మీరు మాత్రమే దాన్ని అందుకోగలరు. మీకు మీరే శక్తి, మీకు మీరే మార్గం. ఈ ఇంద్రకాలం అయిపోయాక ఒక కొత్త మీనం రాశి వ్యక్తి పుడతారు. అది మీరే. మీరే మీ గాథ రాసుకుంటారు. మీరే మీ విజయాన్ని చూస్తారు. గ్రహాలు మీకు వెన్నాడుతున్నాయి. మీ పంచభూతాలు మీకు అనుకూలంగా పెరుగుతున్నాయి. మీ నక్షత్రాలు మీకోసం మెరుస్తున్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకుని లోపలికి చూసుకోండి. ఆ వెలుగు మీలోనే ఉంది. ఆ బలం మీలోనే ఉంది. ఆ భగవంతుడు మీలోనే ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. ఎప్పటికీ ఉండరు. ఆ నమ్మకంతో ముందడుగు వేయండి. మీనం రాశి వారందరికీ మీ జీవితంలో అన్ని శుభాలు కలగాలని, మీ కుటుంబం సుఖంగా ఉండాలని, మీ ఆరోగ్యం చక్కగా ఉండాలని, మీ కలలు నెరవేరాలని నా హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలుపుతున్నాను. దేవుడు మీ పక్కన ఉన్నాడు. ఎప్పుడూ ఉంటాడు. ఒక ముఖ్యమైన విషయం. ఇది మాత్రమే చదివి వెళ్ళకండి. తదుపరి వీడియోలో ఒక రహస్యం చెప్పబోతున్నాను. అది మీనం రాశివారికి మాత్రమే సంబంధించిన ఒక అత్యంత అరుదైన జ్యోతిష్య రహస్యం. అది వినిన తర్వాత మీరు మీ జీవితాన్ని చూసే తీరు పూర్తిగా మారిపోతుంది. ఆ వీడియో వచ్చే వరకు మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. సానుకూలంగా ఆలోచించండి. మీ జీవితంలో మంచి జరుగుతుందని నమ్మండి. ఆ నమ్మకమే మీ అతిపెద్ద శక్తి.